అందరికీ నమస్కారం. ఈరోజు ఔర్వ మహర్షి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఔర్వ మహర్షి భృగు వంశానికి చెందినవాడు. బ్రహ్మ మానసపుత్రుడు భృగువు. భృగువు కొడుకు చవన మహర్షి. చవన మహర్షి గురించి మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. చవన మహర్షి కొడుకే ఔర్వ మహర్షి. ఔర్వ మహర్షి కొడుకు రిచీకుడు. రిచీక మహర్షి గురించి కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు ఔర్వ మహర్షి గురించి చెప్పుకుందాం. హయహయ వంశానికి చెందిన కృతవీర్యుడి కాలంలో భృగు మహర్షికి అతడి పరివారానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవాడు. ఏ పని చెయ్యాలన్నా భృగువంశపు మహర్షులనే అడిగేవాడు. వాళ్లకు లెక్కలేనంత సంపదను దానంగా ఇచ్చేవాడు. ఒక సమయంలో అందరూ కృతవీర్యుడి సగం ఆస్తి భృగువంశపు మహర్షుల వద్దనే ఉంది అని అనుకునేవారు. అంతటి దాన ధర్మాలను చేశాడు కృతవీర్యుడు. అతడు ఉన్నంత వరకు అంతా సజావుగానే సాగింది. కానీ కృతవీర్యుడి తరువాత కృతవీర్యుడి కొడుకైన కార్తవీర్యార్జునుడు అతడి సోదరులు మొదట్లో రాజ్యాన్ని పరిపాలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దానికి కారణం ఖజానాలో సంపద లేకపోవడం. తమ తండ్రి కృతవీర్యుడు దాన ధర్మాలతో మొత్తం సంపదను పోగొట్టాడు. దాంతో కార్తవీర్యార్జునుడు అతడి సోదరులు భృగువంశానికి చెందిన మహర్షుల ఆశ్రమానికి వెళతారు. తమ ఖజానా ఖాళీ అయిందని, తమ తండ్రి వాళ్ళకిచ్చిన బంగారము మొదలైనవి ఎలాగో ఆశ్రమవాసులైన తమకు ఉపయోగపడదు కాబట్టి దానిని తిరిగి ఇవ్వమని అడుగుతారు. అయితే వాళ్ళు దానంగా ఇచ్చింది మళ్ళీ అడగటం భావ్యం కాదని ఇవ్వమని చెబుతారు. దాంతో రాజులందరూ వీళ్లపైకి యుద్ధానికి వస్తారు. దొరికిన వాళ్లను దొరికినట్లుగా చంపేస్తారు. పసిపిల్లలను, ఆడవాళ్లను అని కూడా చూడకుండా అందరినీ చంపి ఆశ్రమంలో ఉండే సంపదనంతా తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంటారు. చవన మహర్షి అంతకు పూర్వమే దేహాన్ని త్యాగం చేసి ఉంటారు. కానీ అతడి భార్య అయిన ఆరుషి గర్భవతిగా ఉంటుంది. చవన మహర్షి మొదటి భార్య సుకన్య. సుకన్య కథను ఇంతకు ముందు చెప్పుకున్నాం. రెండవ భార్య ఆరుషి. గర్భవతిగా ఉన్న ఆరుషి వాళ్లను తప్పించుకుని అడవిలోనికి పారిపోతుంది. ఋషి భార్య అవ్వడం వల్ల తనకున్న మహిమలతో తన గర్భాన్ని తీసి తన తొడలో దాచుకుంటుంది. అలా దాచుకుంటే కాస్త క్షేమంగా చూసుకోవచ్చని అనుకుంటుంది. అడవిలోకి పారిపోతున్న ఆరుషిని వెంటాడి బంధిస్తాడు ఒక రాజు. ఇంకా నెలలు నిండని పసివాడు తొడలో నుంచి బయటకి వచ్చేస్తాడు. అతడే ఔర్వ మహర్షి. ఉరు అంటే తొడభాగం. అందుకే అతడికి ఔర్వ మహర్షి అన్న పేరు వచ్చింది. నెలలు కూడా నిండకుండా పుట్టిన ఔర్వ మహర్షి గొప్ప తేజస్సుతో పుడతాడు. అతడి శరీరంలో నుంచి వస్తున్న కాంతికి వాళ్లను చంపడానికి వచ్చిన రాజు మిగిలిన వాళ్ళు తమ రెండు కళ్లను పోగొట్టుకుంటారు. వాళ్ళు హాహాకారాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఔర్వ మహర్షి 6-7 ఉన్నప్పుడే తన తల్లి అయిన ఆరుషి జరిగిందంతా చెబుతుంది. తమ వంశపు వాళ్లందర్నీ హయహయ వంశపు రాజులు ఎలా సంహరించారో చెబుతుంది. తాము కూడా దేవుడి దయవల్ల బయటపడ్డామని, లేకపోతే ఎలా చనిపోయి ఉండేవాళ్లమో వివరించి చెబుతుంది. దాంతో చిన్నప్పటి నుంచే క్షత్రియుల మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుంటాడు ఔర్వ మహర్షి. చిన్నప్పటి నుంచే కోపంతో ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాడు. అతడి తపశ్శక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే తను ఒక్కచోట కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే ఒక్కొక్క రాజులు వాళ్ల పరివారంతో సహా మరణించసాగారు. ఇలా ఎంతో మంది క్షత్రియులు ఔర్వ మహర్షి తపశ్శక్తికి బలి అవ్వసాగారు. అప్పటికే సగం క్షత్రియుల వంశం నాశనం అవడంతో ఔర్వ మహర్షి పితృలు వచ్చి ఎవరో ఒకరు అలా చేశారని, అందరు క్షత్రియులను ఇలా చేయడం తగదని చెబుతారు. అయితే ఔర్వ మహర్షి పితృవుల మాటను కూడా వినడు. ఎంతో మంది అమాయకుల, ఆడవాళ్ల, చిన్నపిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న క్షత్రియులను వదలనని, తన తల్లి పడ్డ కష్టాలకు వాళ్లకు ప్రాయశ్చిత్తం జరగాలని అంటాడు. మళ్లీ తన తపస్సును ప్రారంభించి తన తపశ్శక్తితో క్షత్రియులను నిర్మూలించసాగాడు. అప్పటికే చాలా మంది క్షత్రియులు చనిపోవడంతో ఔర్వ మహర్షి పితృవులు మళ్లీ వచ్చి తన కోపాన్ని మానుకోమని, ఎవరైనా తపస్సును కోపం కోసం వినియోగిస్తారా అని అడుగుతారు. ఇలా చేస్తే లోకం నాశనమవుతుందని బ్రహ్మ వచ్చి హెచ్చరించే లోపలే ఈ పనిని మానుకోమని అంటారు. ఈసారి ఔర్వ మహర్షి పితృవుల మాటను అనుసరిస్తానని, అయితే తనకు కోపం లోపల అగ్నిలాగా జ్వలిస్తోందని, దానిని బయట పెట్టకపోతే ప్రమాదమని చెబుతాడు. అప్పుడు పితృవులు ఆ కోపాన్నంతా తీసి ఏదైనా ఒక రూపంలో పెట్టి సముద్రం మధ్యలో పెట్టమని చెబుతారు.
ఔర్వ మహర్షి తన కోపాన్నంతా ఒక గుర్రపు ముఖంలో పెట్టి దాన్ని సముద్రం మధ్యలో పెడతాడు. దీనిని వడబాగ్ని లేదా బడబాగ్ని అని అంటారు. తరువాత పితృవులు బ్రహ్మ తమ పిల్లలందరినీ సృష్టించింది వాళ్ళు కూడా సృష్టిని నడిపించడానికని పెళ్లి చేసుకోమని చెబుతారు. అయితే ఔర్వ మహర్షి మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు ఔర్వ మహర్షి ఒక కూతుర్ని సృష్టిస్తాడు. ఔర్వ మహర్షి కూతురు కందణి. కందణి అయోనిజ, తల్లి లేకుండా పుట్టింది. కందణిని దుర్వాస మహామునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. దుర్వాస మహామునికి కోపం చాలా ఎక్కువని మనందరికీ తెలుసు. అయితే దుర్వాస మహాముని కన్నా కోపం కలది కందణి. ఔర్వ మహర్షి తన కోపాన్ని వీడి ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా హయహయ వంశానికి చెందిన రాజు ఒకడు సూర్యవంశానికి చెందిన బాహుకుణ్ణి యుద్ధంలో ఓడించి అడవుల పాలు చేస్తాడు. బాహుకుడికి ఎంతో మంది భార్యలు ఉండగా ఒక్క భార్యను మాత్రం తనతో పాటు తీసుకుని వస్తాడు. దానికి కారణం ఆ భార్య గర్భవతిగా ఉండడం. ఇది తెలుసుకున్న మిగిలిన భార్యలందరూ గర్భవతిగా ఉన్న రాణికి ఆహారంలో విషాన్ని కలిపి తినిపించేస్తారు. బాహుకుడు తన గర్భవతి అయిన రాణిని వెంట పెట్టుకుని అడవిలోనికి వస్తాడు. అయినా శత్రురాజులు వదలకుండా బాహుకుడిని పట్టి చంపేస్తారు. బాహుకుడి పట్టపు రాణి తప్పించుకుని ఔర్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. అప్పుడు కూడా ఔర్వ మహర్షి ఆ క్షత్రియులను నిర్మూలించి బాహుకుడి పట్టపురానికి ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఔర్వ మహర్షి తపశ్శక్తి వల్ల రాణి విషం మింగినా కూడా కడుపులో బిడ్డ విషంతో సహా పెరుగుతూ ఉంటాడు. ఔర్వ మహర్షి తపశ్శక్తి వల్ల లోపల బిడ్డకు ఏ ప్రమాదము జరగకుండా విషంతో పాటు బయటకి వస్తాడు. అతడే సగరుడు. గర అంటే విషం. విషంతో పాటు పుట్టడం వల్ల అతడికి సగరుడు అన్న పేరు వచ్చింది. సగరుడు ఔర్వముని ఆశ్రమంలోనే పెరుగుతాడు. అతడి వద్దే శస్త్రశాస్త్రాలు నేర్చుకుంటాడు. ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించి తన రాజ్యాన్ని తాను తిరిగి సంపాదించుకుంటాడు. గొప్ప చక్రవర్తి అవుతాడు. 99 అశ్వమేధ యాగాలను పూర్తి చేసిన చక్రవర్తి సగరుడు. అలా సూర్యవంశానికి చెందిన సగర మహారాజు పుట్టినప్పటి నుంచి చక్రవర్తి అయ్యే వరకు ఔర్వ మహర్షి ఆదరణ అడుగడుగునా ఉంది. యుక్త వయసుకు వచ్చిన సగరుడి పెళ్లి విషయంలో కూడా ఔర్వ మహర్షి పాత్ర ఉంది. ఒకసారి ఔర్వ మహర్షి ఆశ్రమంలో ఉండగా గరుడు సుజాత అనే బ్రాహ్మణ కన్యను వెంట పెట్టుకుని ఔర్వ మహర్షి వద్దకు వస్తాడు. అతడికి నమస్కరించి ఉపమన్యు అనే ఋషి సుజాతను పెళ్లాడాలని కోరుకున్నాడని, అయితే సుజాత అతడి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని, దాంతో కోపం వచ్చిన ఉపమన్యు ఋషి సుజాతను ఏ బ్రాహ్మణుడైనా పెళ్లాడితే అతడి తల 1000 ముక్కలవుతుందని శపించాడు. సుజాత నాకు చెల్లెలు లాంటిది. ఈ సమస్యకు పరిష్కారం చూపమని మీ వద్దకు వచ్చాను అని చెబుతాడు. దానికి ఔర్వ మహర్షి, ఇందులో ఏముంది? బ్రాహ్మణుడిని పెళ్లాడితే అతడి తల 1000 ముక్కలవుతుందని శపించాడు. కాబట్టి ఈ అమ్మాయిని క్షత్రియుడికిచ్చి పెళ్లి చేయండి. ఇక్కడే దగ్గరలో సగర చక్రవర్తి ఉన్నాడు. అతడికిచ్చి ఈమెను వివాహం జరిపించండి అని చెబుతాడు. అలా సగర మహారాజు సుజాతను పెళ్లాడతాడు. అటుపై కేశినిని కూడా పెళ్లాడుతాడు. ఇలా కొంతకాలం గడిచాక వాళ్లకు సంతానం లేకపోవడంతో తన 2 భార్యలను వెంట పెట్టుకుని సగర చక్రవర్తి ఔర్వ మహర్షి వద్దకు వస్తాడు. ఒకరికి 60,000 కుమారులు పుట్టి వారి వల్ల ఎటువంటి ప్రయోజనము లేకుండా చనిపోతారని, ఒకరికి ఒకే ఒక కొడుకు పుడతాడని, అతడి వల్లే వీళ్ల వంశం అభివృద్ధి అయ్యి మంచి పేరు వస్తుందని చెబుతాడు. తరువాత సుజాతకు అసమంజసుడు అని ఒక కొడుకు పుట్టగా కేశినికి 60,000 కుమారులు పుడతారు. వాళ్లనే సగర కుమారులు అని అంటారు. ఆ తరువాత సగరుడు తన 100వ అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించి సాక్షాత్తు దేవస్వరూపమైన పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి వద్ద కట్టడం. ఈ 60,000 మంది సగర కుమారులు అక్కడికి వచ్చి కపిల మహర్షి తమ గుర్రాన్ని తీసుకువచ్చాడని అనుకోవడం, కపిల మహర్షి కోపంతో కళ్ళు తెరిచి ఆ 60,000 మందిని బూడిద చేయడం, మళ్లీ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడు వాళ్లను వెతుక్కుంటూ వచ్చి అతడి తరువాత ఎంతో మంది రాజులు తపస్సు చేసి చివరికి భగీరథుడు తన తపస్సుతో గంగాదేవిని భువికి తీసుకుని వచ్చి ఆ 60,000 మందికి మోక్షాన్ని కలిగించడం. ఈ కథ అంతా సగర మహారాజు గురించి చెప్పుకున్న వీడియోలో ఉంది. ఇదండి ఔర్వ మహర్షి గురించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు.
సగర మహారాజు పుట్టినప్పటి నుంచి తరువాత తన వానప్రస్థంలో కూడా అతడికి యోగ విద్యను నేర్పించి మోక్షాన్ని కలిగించినవాడు. ఇంకా ఇప్పుడు సముద్రంలో అగ్ని ఏదైతే ఉందో బడబాగ్ని, అది కూడా ఔర్వ మహర్షి కోపం. ఔర్వ మహర్షి కూతురైన కందళి దుర్వాస మహాముని భార్య. ఇలా మహాభారతంలో, భాగవతంలో ఔర్వ మహర్షి కథలు మనము వినవచ్చు. ఇదండి ఔర్వ మహర్షి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.